శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మునుగోడు మండల కేంద్రంలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలను ఆలయ కమిటీ చైర్మన్ మిరియాల మధుకర్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి పరిసర ప్రజలు వేలాదిగా తరలి వచ్చి సీతారాముల కళ్యాణం తిలకించి భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆశీస్సులు అనుగ్రహం పొందారు. దీంతో ఆలయ ప్రాంతం జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. భక్తులు తల్లిరావడంతో శోభాయమానంగా మారింది. భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మిరియాల వెంకటేశం, మిరియాలగిరి, సత్తయ్య, శ్రీనివాస్, ప్రభాకర్, ప్రవీణ్, తీరందాస్, శ్రీనివాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు సీతాదేవి అన్ని గమనించి తాను అగ్ని ప్రవేశం సిద్ధపడుతుంది. అప్పుడు ఎవరిని లక్ష్మణ అగ్ని సిద్ధండి నేను ప్రవేశం చేస్తా. అప్పుడు రామనాథులే ఈ కళ్యాణం అనేది మా యొక్క నాన్నగారు మొదలు పెట్టారు. ఏంటంటే ఇక్కడ ఉగాది సందర్భంలో ఈ యొక్క పంచాంగ శ్రవణ జరిగినప్పుడు అందరితో పాటు ఇట్లా మనం శ్రీరామనవమి చేయాలంటే అప్పుడు శ్రీరామనవమి అనేది అక్కడ శ్రీరాముల వారి గుడి ఉన్నది కదా, అక్కడ జరిగేది. అంటే మా నాన్నగారు ఈ శ్రీరామనవమి ఉత్సవం గురించి అని చాలా ఇదిగా అందరితోటి ఇది చేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంట్రిబ్యూషన్లు కూడా కలిపి చేసి పెట్టేది. ఇక్కడ జాతర కూడా జాగేది అన్నట్టు యాక్చువల్గా. ఆ తర్వాత మేము ఇక మా నాన్నగారు వెళ్ళిపోతారు. మేము ఉద్యోగరీత్యా అటు హైదరాబాద్ మిర్యాలగూడ ఉంటుంది. ఆ తర్వాత కానీ ఇక తర్వాత మా కుమారుడు దీన్ని కొద్దిగా టేకప్ చేసినాడు. చేసేసి ప్రతి సంవత్సరం ఈ యొక్క
శ్రీరామనవమి ఉత్సవాలను జరుపుతున్నాము. మాకు వీలైనంత చేస్తున్నాము అన్నమాట. మా కుటుంబ సభ్యులం ఇక్కడ పక్కనే ఉన్న కుటుంబ సభ్యులందరం కూడా 5 తాతల కాలం నుంచి కూడా ప్రతి సంవత్సరం రామాలయం శ్రీరామనవమికి ప్రతిరోజు సందర్భం జరిపిస్తున్నాం. కళ్యాణము లేకపోతే శివరాత్రి రోజు శివరాత్రి లోపల శివలింగం కూడా ఉన్నది, అందులో కూడా అది కళ్యాణము, శివ కళ్యాణము, ఏకాదశి రోజు సత్యనారాయణ వ్రతం, ఇవన్నీ కార్యక్రమాలు జరిపిస్తున్నాం. దానికి తోడు ప్రజల మద్దతు కూడా మాకు బాగానే సహకరిస్తున్నారు, అందరూ కూడా చేస్తున్నాం. మా స్థిరపడ ఇక్కడ నుంచి ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వెళ్ళిన మా మిత్రులు బంధువులు అందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ కళ్యాణం ఘనంగా జరిపిస్తున్నారు. రాముల వారి ప్రత్యేకత అంటే ముఖ్యంగా ఆయన భక్తుడు ప్రసన్నాంజనేయ స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. స్వామి యొక్క అనుగ్రహంతో ఇక్కడ బ్రహ్మాండంగా కళ్యాణం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. మెయిన్ అంటే మా బలం ఆంజనేయ స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామి వాళ్ళ దయ వల్ల ఇక్కడ కళ్యాణం ఘనంగా జరుగుతుంది.